హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దోసకాయలని ఒరుగులుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి మనం స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. మన ఇంట్లో దోసకాయలు మెత్తబడ్డాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుంచి అలా చేయమాకండి. మంచి టిప్ అయితే చెప్తాను. ఇలా మెత్తబడిన దోసకాయలు అవన్నీ కూడా మనము మంచిగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మనం ఒరుగులాగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దోసకాయలన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఇలా జల్లి గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పైన కానీ ఒక షాపింగ్ బోర్డ్ పైన కానీ ఈ దోసకాయలని ఒక్కొక్కటిగా తీసుకొని అలా పైన ఉన్న తొడిమ అండ్ లాస్ట్లో ఉన్న తొడిమ కూడా ఈ 2 ఎడ్జెస్ని కట్ చేసుకొని మనము ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా దోస ఒరుగుల్ని పెట్టుకోవచ్చండి. నేను ఇందులో ఒకటైతే చూపిస్తున్నాను. ఫస్ట్ చండి ఒరుగులు ఇవి ఎండిన తర్వాత మనం కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటాయో ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. ఇదైతే ఒక టైప్ అన్నమాట. ఇంకో టైప్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో దోసకాయని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న కింద ఉన్న తొడిమలు కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని స్ట్రైట్గానే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఒరుగులు అన్నమాట. మనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఎండబెట్టుకుంటే ఈ ఒరుగులు అనేవి మనం ఎండాకాలంలో ఎక్కువగా పెట్టుకుంటాం. ఎండాకాలం వస్తే చాలు ఆ వడియాలు ఈ వడియాలని పెట్టేస్తూ ఉంటాం కదా. ఈ మెత్తబడ్డ ఒకవేళ మీకు దోసకాయలు అనేవి ఎక్కువగా ఉండి మెత్తబడ్డాయి అనుకో ఇంట్లో ఇలాగా చేయండి. చాలా చాలా బాగుంటాయి. వేస్ట్ అసలు చేయమాకండి. ఇప్పుడు ఇంకో దోసకాయని తీసుకొని పైన ఉన్న తుడిమ కింద ఉన్న తుడిమ తీసేసి ఈ విధంగా మనం ఒక ఫ్లవర్ మాదిరి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటూ ఈ విధంగా ఇలాగే అనుకుంటూ వెళ్ళాలి. ఈ దోసకాయనంతా కూడా ఒకే ఒరుగులాగా ఈ విధంగా కట్ చేస్తున్నాం. ఇలాంటి ఒరుగుల్ని మనకేమైనా ఎండలో దండం కనుక ఉన్నట్లయితే పైకొస కొంచెం తగిలించామంటే చక్కగా ఎండుతాయి. మనం చేపలు ఇంకా ఎండబెట్టుకుంటాం కదా, సేమ్ అట్లనే ఎండుతాయి. అవి అయితే కనుక ముందు కట్ చేసిన ఒరుగులు అయితే కనుక పేపర్ మీద కానీ ఏదైనా బండ మీద కానీ ఆ విధంగా ఎండబెట్టుకోవాలి. ఇవైతే దండానికి తగిలించినా పర్వాలేదు, ఎలా వేసినా పర్వాలేదండి. ఎండాకాలంలో ఈ ఒరుగుల్ని చేసుకుంటూ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఒరుగుల్ని ఈ విధంగా కట్ చేసి ఎండలో పెట్టుకోబోతున్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని ఈ విధంగా ఎండబెట్టుకొని కర్రీస్ అనేవి చేసుకోవచ్చు. నేను కర్రీ కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఒరుగుల వీడియో చూసేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి. ఇప్పుడు వీటిని డబ్బా పైకి నేను డబ్బా పైకి అయితే వచ్చేసాను. ఒక పేపర్ అయితే పెద్దగా పరిచాను. మనకి పేపర్ లేకపోయినా ఏదైనా బస్తా కానీ కవర్ కానీ లేదా నీట్గా ఉంటే జస్ట్ డాబా పైన నేల మీద కానీ ఎక్కడైనా వేయొచ్చండి. వీటిని నేను ఒక పేపర్ వేసి ఆ పేపర్ మీద వీటిని అన్నీ కూడా పరిచేస్తున్నాను. చూసుకోవాలి కదా, మంచిగా ఎండుతాయండి. అన్నిటినీ కూడా ఇదే విధంగా పరుచుకోవాలి. చూసారు కదా, వీటన్నిటిని కూడా ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా ఎండబెట్టాలి. ఎండబెడితే మంచిగా ఎండుతాయండి. మనం ఎండినాక ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, చక్కగా ఎండిపోయాయి. వీటిని కర్రీ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.